ఈ వీడియో చేయడం కోసం నా పరిశోధనలో భాగంగా 17, 18, 19 శతాబ్దానికి చెందిన కొన్ని పుస్తకాలు చదవడం జరిగింది. అందులో ఒక రచయిత అసిల్ జాతి గురించి ఈ విధంగా వివరించారు. అసిల్ రూపం అనేది హనుమంతుని ప్రతిబింబంలా ఉంటుంది. అసిల్ పెంపకం చాలా కష్టం. వాటిని పెంచే వాళ్ళకి చాలా ఓర్పు సహనం ఉండాలి. ఎందుకంటే అవి ఎప్పుడు కొట్టుకుంటాయో ఎప్పుడు కలిసి ఉంటాయో చెప్పడం చాలా కష్టం. రాత్రి సమయంలో గదుల్లో కోళ్ళు మూసేటప్పుడు ఒకటినొకరు కొట్టుకొని చంపుకుంటాయి. అంతేకాదు జత కట్టిన పుంజు పెట్ట కూడా కొట్టుకోవడం గమనిస్తాం. సంవత్సరంన్నర దాటిన తర్వాత కోడిపెట్ట అనేది సుమారుగా 6 నుంచి 8 గుడ్లు పెడుతుంది. 21 రోజులకి పిల్లలు చేస్తుంది. 2 నెలలు దాటిన తర్వాత పిల్లలు ఒకటినొకరిని పొరుచుకొని కొట్టుకొని చంపుకుంటారు. ఎక్కువగా యాసిల్స్లో కుంకుమ రంగుతో కూడిన నలుపు రంగు, బూడిద నలుపు రంగు, తెలుపు రంగు